రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన శిఖరం రాజకీయ భీష్ముడు మన తాటిపర్తి జీవన్ రెడ్డి గారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్మిన ప్రజల కోసం 4 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, జగిత్యాల ప్రజల ఇంట్లో పెద్ద దిక్కు. జీవన్ రెడ్డి గారి ప్రస్థానం పూలపాన్పు కాదు, స్వయం కృషి. నల్లకోటు ధరించిన యువ న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టి న్యాయం కోసం వాదిస్తూనే ప్రజాసేవ వైపు అడుగులేశారు. అతి చిన్న వయసులోనే మల్యాల సమితి అధ్యక్షుడిగా గెలిచి ప్రజల మన్ననలు పొంది తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. ఇక 1983 చరిత్ర సృష్టించిన సంవత్సరం. తెలుగు నాట ఎన్టీఆర్ ప్రభంజనం వీస్తున్న వేళ జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు, ఆ చిన్న వయసులోనే ఎన్టీఆర్ గారి కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మాత్యులుగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎవరీ జీవన్ రెడ్డి అని ఆశ్చర్యపోయేలా తన పనితనంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. కాలం మారింది, కానీ జీవన్ రెడ్డి గారి గెలుపు గుర్రం ఆగలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ వారి సొంతం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులుగా వారు చేసిన సేవలు అమోఘం. జగిత్యాల జిల్లాకే కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించారు. నేడు మనం ప్రయాణిస్తున్న అనేక రహదారుల వెనక ఆనాడు జీవన్ రెడ్డి గారు చేసిన కృషి దాగుంది. మంత్రులుగా ఎంతో మంది ఉంటారు, కానీ ప్రజల మనిషి అనిపించుకునేవారు కొందరే. జీవన్ రెడ్డి గారి గొప్పతనం వారి పదవిలో లేదు, వారి మంచితనంలో ఉంది. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వారి నైజం. కార్యకర్త ఇంట్లో శుభకార్యమైనా, చావైనా వార్త తెలిస్తే చాలు అక్కడ వాలిపోయే ఆత్మీయ బంధువు ఆయన. ఆపదలో ఉన్నవారికి తక్షణమే సాయం అందిస్తూ కన్నీళ్లు తుడిచే గొప్ప మనసున్న మనిషి. అందుకే జగిత్యాల జిల్లా ప్రజలు ఆయన్ని పేరుతో కాదు, ప్రేమతో గుర్తు చేసుకుంటారు. వయస్సు పెరిగినా వన్నె తగ్గని రాజకీయ చతురత వారిది. మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్సీగా వారు పొందిన అనుభవం ఈ జిల్లాకు ఒక పెద్ద ఆస్తి. ఆ భగవంతుడు వారికి మరింత బలాన్ని చేకూర్చాలని, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు పొందాలని, జగిత్యాల గడ్డ రుణం తీర్చుకోవాలని మనసారా కోరుకుందాం. గౌరవనీయులు పెద్దలు శ్రీ జీవన్ రెడ్డి గారు విశిష్ట అతిథిగా వచ్చిన ఈ శుభ సందర్భంలో మా జగిత్యాల 24/7 న్యూస్ ఛానల్ మీకు మాటిస్తోంది. మీరు చేసే ప్రతి మంచి పనిని, ప్రతి సేవా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు చేరవేయడంలో మా ఛానల్ ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీ రాజకీయ ప్రస్థానం నేటి యువతకు ఒక పాఠం. జై జీవన్ రెడ్డి, జై జగిత్యాల.